మన ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మరొకసారి మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం 2వ తెస్సలోని పత్రిక మనం ధ్యానం చేస్తా ఉన్నాం. గత ధ్యానంలో మనం మొదటి అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పత్రికలో ఉన్న 3 అధ్యాయాలకి మనం గుర్తుపెట్టుకోవటానికి అనుకూలంగా 3 మాటల్ని మనం మూల పదాలుగా ఎంచుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? మొదటి అధ్యాయం ఆదరణ, 2వ అధ్యాయం ఆగమనం, 3వ అధ్యాయం ఆచరణ. తెస్సలోని విశ్వాసులు తీవ్రమైన శ్రమల్లో ఉన్నారు. వారికి ఆదరణ అవసరం. ఆ మాటలు మనకు మొదటి అధ్యాయంలో కనిపిస్తాయి. అలాగే ఆయన రాకడను గూర్చిన సంగతులు 2వ అధ్యాయంలో కనిపిస్తాయి. దాన్నే మనం ఆగమనం అన్నాం. అలాగే కొన్ని ఆచరణాత్మక సూచనలు మనకి 3వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఇంగ్లీష్లో ఇలా చెప్పుకోవచ్చు. మొదటి అధ్యాయంలో పర్సెక్యూషన్ ప్రాముఖ్యమైన అంశం, 2వ అధ్యాయంలో ప్రాఫెసీ, అలాగే 3వ అధ్యాయంలో ప్రాక్టీస్. కాబట్టి ఆ 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు మనం సంగ్రహంగా మనం చెప్పుకున్నాం. ఈ ఉదయకాలం మనం 2వ అధ్యాయంలో ఉన్న సంగతులు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రభు చిత్తమైతే మొదటి 12 వచనాల్లో మనం ధ్యానం చేస్తాం. ముందుగా మొదటి 3 వచనాలు చదువుకుందాం. 2వ తెస్సలోని 2వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పినడా మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకొండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఈ భాగం ఈ పత్రిక అంతట్లోకి ప్రాముఖ్యమైన భాగం. ఒక రీతిగా చెప్పాలంటే ఈ పత్రిక రాసిన ప్రాముఖ్యమైన ఉద్దేశం అదే. మొదటి పత్రికలో మన ప్రభు రాకడ గురించి చాలా వివరంగా చెప్పాడు. ప్రాముఖ్యంగా మన ప్రభు విశ్వాసుల కొరకు వచ్చే దాని గురించి చెప్పాడు. ఆయన ఆకాశ మండలానికి వస్తాడు, సంఘము ఎత్తబడుతుంది, ఎలా జరుగుతుంది, ఆ సంభవాలన్నీ కూడా మొదటి పత్రికలో తెలియచేశాడు. అయితే 2వ పత్రికలో ఈ మాటలు చెప్పటంలో ఉద్దేశం ఏంటో మనకు మొదటి వచనంలో కనిపిస్తుంది. కొందరు అపోస్తలుడైన పౌలు రాసినట్టుగా ఓ పత్రిక రాసి పంపించారట తెస్సలోని సంఘానికి. ఆ పత్రిక ద్వారా అక్కడున్న విశ్వాసుల్ని వారి కలవరానికి గురి చేశారు. వారికి ఏమర్థమైంది అంటే ఆ మొదటి మాటలోనే కనిపిస్తుంది కదా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నది అని అర్థమైంది వాళ్ళకి. ప్రభువు దినం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు చాలా శ్రమలు పడతా ఉన్నారు కదా. వాళ్ళు అనుకుంటున్నారు మేం పొందే ఈ శ్రమలన్నీ ఆ శ్రమల కాలానికి చెందిన శ్రమలే. ప్రభు ఇప్పుడే వచ్చాడు, ఆ సంఘం ఎత్తబడింది, ఇప్పుడు శ్రమల కాలంలో మేమున్నాం అని వారు ఆందోళన పడుతూ ఉన్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎవరైనా ఆత్మ వలనైనా, మొదటి వచనంలో ఉంది కదా,
మాట వలనైనా మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకునిడి అంటున్నాడు. ఎవరన్నా మేము ఫలానా మాట చెప్పాం అని ఆ మాట చెప్పినా, లేకపోతే ఎవరైనా ఆత్మ మాకు బయలుపరిచాడు అని చెప్పినా, లేకపోతే పౌలు ఇంకో పత్రిక రాశాడు అని చెప్పడానికి ప్రయత్నించినా కూడా మీరు ఏమాత్రం చంచల మనస్కులు కావద్దు అని చెప్తున్నాడు. నా పత్రిక, నా చేతి నుంచి వచ్చిన పత్రిక ఉండే గుర్తేంటో 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు కదా. 3వ అధ్యాయం 17వ వచనం ఏముంది? పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను, ప్రతి పత్రిక యందును అదే గుర్తు, నేను రాయుట అలాగే. కాబట్టి నా దగ్గర నుంచి వచ్చే పత్రిక దేనికైనా అడుగున నాదొక సిగ్నేచర్ లైక్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది, అదే మీకు గుర్తు. ఇంకా అలాంటి రుజువు లేకుండా ఇంకా మరెవరైనా ఏ పత్రిక అయినా చూపించినా మీరు నమ్మకండి అని వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అని వారి సందేహాన్ని తీరుస్తూ ఉన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రభుదినం ఇప్పుడే వచ్చేసింది అనుకుంటున్నారు కదా. అందుకని వారి సందేహాన్ని తీరుస్తూ 3వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. చూడండి 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడొక పాప పరుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. మీరేదో ఆ దినం వచ్చేసింది అనుకుంటున్నారు కదా, ఆ దినం రాదు. ఎప్పటిదాకా రాదట? ముందు బయలుపరచబడాల్సిన వాడు ఒకడు ఉన్నాడు, అది జరగకుండా ఆ దినం రాదు అంటున్నాడు. మొదటి పత్రికలో ఏం చెప్పాడు? మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూద్దామా. మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. అక్కడేమో ఆకస్మికంగా నాశనం తటస్థిస్తుంది అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఆ దినం ఇప్పుడే రాదు అంటున్నాడు. అంటే అక్కడున్న సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ప్రభు దినం ఆకస్మికంగానే వస్తుంది, నాశనం తటస్థిస్తుంది. కానీ ప్రభువుని ఎరిగిన బిడ్డలు ఆయన వచ్చే ముందుగా జరగాల్సిన సంభవాలు వారు దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించి తెలుసుకోగలరు. కాకపోతే ఇది ఏ రాకడుకైతే ఉపయోగపడుతుందంటే మన ప్రభు భూమి మీదకు వచ్చే ఆ సందర్భానికి ఉపయోగపడతాయి. ముందుగా మన ప్రభు ఆకాశ మండలానికి వస్తాడు. దానికి ముందు ఇంకా జరగాల్సినవి ఏమి లేవు, సూచనలు అంటూ ఏమి లేవు. ఎప్పుడైనా రావచ్చు ఆయన, ఈ క్షణానైనా ఆయన ఆకాశ మండలానికి రావచ్చు. ఇంకా దానికి మధ్యలో అడ్డు తగిలేదంటూ ఏమీ లేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భూమి మీద అడుగు పెట్టాడు. అంటే ఇశ్రాయేలీల కొరకు వచ్చేదానికి మాత్రం ముందుగా జరగాల్సిన కొన్ని సంభవాలు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి. అవి జరగకుండా ఆ దినం రాదు అంటున్నాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చే సందర్భాన్ని ఈ భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదట ఏం జరగాలో చెప్తున్నాడు కదా. ఏం జరగాలట? మొదట భ్రష్టత్వము సంభవించి, మొదట ఏమి సంభవించాలట? భ్రష్టత్వం సంభవించాలట. భ్రష్టత్వం అంటే మనకు 1 తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు కనుక మనం చదివితే కొందరు విశ్వాస భ్రష్టులైన సంగతి మనకు కనిపిస్తుంది. అలాగ విశ్వాస భ్రష్టత్వం అనేది 1వ శతాబ్దం నుంచి జరుగుతూనే ఉంది. కాబట్టి ఆ రకమైన భ్రష్టత్వం అని మనం అనుకోవటానికి లేదు. ఇక్కడ ప్రత్యేకంగా
ది అపోస్టసీ అంటే ఓ ప్రత్యేకమైన భ్రష్టత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఓ ప్రత్యేకమైన సంభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరి అది ఎలా ఉంటుందో మనకి ఇంకెక్కడ మిగిలిన చోట్ల ఎక్కడ కూడా చెప్పబడలేదు. కాబట్టి అక్కడ భ్రష్టత్వం ఎలా ఉండబోతుందో మనకైతే తెలియదు. ఒకవేళ ఇప్పుడున్న ఈ విశ్వాస భ్రష్టత్వమే ఓ పరాకాష్ఠకి చేరి అదొక విశేషంగా కనిపించే సందర్భం అయ్యి ఉండొచ్చు. కాబట్టి మొదట ఏం జరగాలట? భ్రష్టత్వము సంభవించాలట. ఆ తర్వాత రెండోది ఏం జరగాల? నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడాలి. ఈ అధ్యాయంలో మన ప్రభు రాకడ గురించి మాట్లాడుతున్నాడు. దానికి అదనంగా మరొకటి రాక గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఎవరతను? నాశన పాత్రుడు, పాప పురుషుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు ముందుగా ఈ వ్యక్తి యొక్క రాక మనకు కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తికి చాలా పేర్లు బైబిల్లో ఇవ్వబడ్డాయి. ఇక్కడ 2 పేర్లు చదివాం కదా మనం. ఒకటేంటది? నాశన పాత్రుడు. దానికి 1 అని అంకేసి కిందేం రాశాడు? నాశన పుత్రుడు అన్నాడు. సన్ ఆఫ్ పర్డిషన్ అన్నాడు. అలాగే పాప పురుషుడు అని కూడా అన్నాడు కదా. అక్కడ కూడా నంబర్ వేసి కింద ఏమన్నా అంటే ధర్మ విరుద్ధ పురుషుడు అన్నాడు. పాప పురుషుడు, మ్యాన్ ఆఫ్ సిన్. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 20-21 వచనాలు చూస్తే అక్కడ మరో పేరు అతనికి కనిపిస్తుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 20-21 వచనాల్లో మరొకటి కనిపిస్తుంది. చూడండి. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్మలను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్మ సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని. ఇక్కడ ఓ కొమ్మట, ఆ వేరగు కొమ్ము. అంతకుముందే కొమ్ములు ఉన్నాయి. ఇదొక ప్రత్యేకమైన కొమ్ము. ఎలాంటిది? అది బలము కలిగిన కొమ్మట. కాబట్టి ఇక్కడ కొమ్ము అని పిలిచాడు. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం చూస్తే, 26వ వచనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. వచ్చునట్టి రాజు అన్నాడు. వచ్చునట్టి రాజట. అది కూడా ఈ వ్యక్తికి ఉన్నటువంటి మరొక పేరు. ఆ తర్వాత 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అక్కడ మనకు మరొక ప్రాముఖ్యమైన పేరు, అంటే మనందరికి బాగా తెలిసిన పేరు, అది మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కాబట్టి ఈ పదాన్ని మొట్టమొదటి పరిచయం చేసింది ఎవరన్నమాట? యోహానే కదా. ఈ వ్యక్తికి ఏం పేరు పెట్టాడు ఆయన? క్రీస్తు విరోధి. ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అని చెప్పాడు. 18వ వచనం చదువుతాం చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడవయా? క్రీస్తు విరోధులు వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు ఉన్నారట. అంటే అసలైన క్రీస్తు విరోధి ఇంకా రాలేదు, కానీ అతని ఆత్మ మాత్రం ఇంకా ఇప్పటికే పనిచేస్తూ ఉంది. అతని వంటి వారు చాలామంది ఇప్పటికే ఉన్నారు. చాలామంది క్రీస్తు విరోధులు ఇప్పటికే బయలుపడ్డారట. అయితే
అసలైన క్రీస్తు విరోధి రాబోతున్నాడు అని మనకి 22వ వచనంలో కనిపిస్తుంది. 2వ యోహాను 7వ వచనం చూడండి. 2వ యోహాను 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారియే వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. ఇక్కడ మరో పేరు చెప్పాడు. ఏంటట? వంచకుడట, డిసీవర్. ఏమని మోసం చేస్తాడు చెప్పండి? నేనే క్రీస్తుని మోసం చేస్తాడు. వీడు క్రీస్తు విరోధి, కానీ ఏం చెప్తాడు? నేనే క్రీస్తుని అని చెప్తాడు. అలా చాలామందిని మోసం చేస్తాడు. చాలామంది నమ్ముతారు కూడా, ఇతనే క్రీస్తు విరోధి అని నమ్ముతారు. ఎందుకంటే క్రీస్తు యొక్క సూచనలన్నీ ఇతనిలో కనిపిస్తాయి. ఇతను కూడా శాంతి తీసుకొచ్చినట్టుగా వస్తాడు. అలాగే మన ప్రభు సూచక క్రియలు చేసినట్టుగా ఇతను కూడా ఏం చేస్తాడు? సూచక క్రియలు చేస్తాడు. కాబట్టి మనుషులు చాలామంది నమ్ముతారు ఇతను వంచకుడు అని పిలువబడ్డాడు. అలాగే ఇప్పుడు మన తెస్సలోని పత్రికలోనే ఆ క్రింద మాటల్లోకి వెళ్తే మరో మాట కూడా కనిపిస్తుంది కదా. ఏమని చూడండి, మీరు 8వ వచనం నుండి చదివితే, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధట, లాలెస్ వన్, ఇది మరొక పేరు. అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఇతనుకున్న మరో పేరు మనకు కనిపిస్తుంది. చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. ఇక్కడ ఏమని పిలిచాయంటే క్రూర మృగం అని పిలిచాడు. ఇది కూడా అతను కొన్నటువంటి పేరే. ఇంకా జకర్యా గ్రంథం 11-17 వచనాల్లో 11వ అధ్యాయం 17వ వచనంలో మరో పేరు ఉంది. పనికి మాలిన కాపరి అనే పేరు కూడా ఉంది. ఇవన్నీ కూడా ఒక్కనికే ఉన్న పేరు. వాటన్నిటిలో మనుషులందరికీ బాగా ప్రాచుర్యం పొందిన పేరేంటి? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. అంటే క్రైస్ట్ వచ్చే ముందుగా ఇతడు రావాలట. ఇతని రాకుంది. ఆ పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతని గురించి కూడా తెలుసుకోవాలి. ఒకవేళ సంఘం అప్పటిదాకా ఉండకపోవచ్చు. సంఘము ఈ పాప పురుషుడు బయలుపడేలోగానే ఎత్తబడుతుంది. మనం ఇక్కడ ఉండకపోవచ్చు. కానీ ఎవరుంటారు? ఇశ్రాయేలీలు ఉంటారు కదా, ప్రభువుని నమ్మని వారంతా ఉంటారు. వారందరూ కూడా ఈ పాప పురుషుడు చూస్తారు. అలాగే సంఘం కూడా అతడు పూర్తిగా బయలుపడటం చూడకపోవచ్చు, కానీ అతని మేకింగ్ చూడవచ్చు. అంటే అతను పాప పురుషుడిగా ఎలాగూ ఎదుగుతాడో ఒకవేళ సంఘానికి తెలియచ్చు. అతను పూర్తిగా బయలుపరచబడే సమయానికి సంఘం ఇక్కడ ఉండదు. అయితే మిగిలిన వారికి, విడిచిపెట్టబడిన వారికి మాత్రం ఈ సూచన చాలా ప్రధానమైన సూచనగా మనకు కనిపిస్తుంది. మంచిది. ఏం చేస్తాడు ఇతను? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. ఇతని గురించి మొట్టమొదట ప్రవచించిన ప్రవక్త దానియేలు. దానియేలు 7వ అధ్యాయంలో చెప్పాడు, 8వ అధ్యాయంలో చెప్పాడు, 9వ అధ్యాయంలో చెప్పాడు, అలాగే 11వ అధ్యాయంలో చెప్పాడు. ఈ వ్యక్తి గురించి అనేక చోట్ల ప్రస్తావించాడు దానియేలు. సరే, ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. ఇందాక 26వ వచనం చదివాం. వచ్చునట్టి రాజు అని అతనికి పేరుంది. ఇప్పుడు 27వ వచనం చూడండి. 27వ వచనం. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఈ భాగాన్ని దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని ఏమంటారంటే
70 వారాల దర్శనం అంటారు. డానియల్స్ 70 వీక్స్. అంటే దేవుని యొక్క క్యాలెండర్, దేవుని యొక్క కాలక్రమం అంతా ఈ అధ్యాయంలో చెప్పబడింది. అవన్నీ వివరాలు ఇప్పుడు మనం చెప్పుకోలేం. కానీ మెట్టుగా అక్కడ వారం అంటే 7 దినాలు కాదు, 7 సంవత్సరాలు. అంటే వీక్ ఆఫ్ డేస్ కాదు, వీక్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట. ఒక వారానికి ఏం చేస్తాట నిబంధనలు స్థిరపరుస్తాడు. ఇశ్రాయేలీయులతో నిబంధన చేసుకుంటాడు, ప్రపంచ రాజ్యాలన్నిటితో కూడా నిబంధన చేసుకుంటాడు. అంటే ప్రపంచం అంతా కూడా అతన్ని అంగీకరిస్తుంది. ఇతను మనకు సరిపోయిన అధినేత, ఈ ప్రపంచాన్ని పాలించగలిగిన సత్తా, ప్రపంచంలో శాంతిని స్థాపించగలిగిన సామర్థ్యం ఇతనుకుంది అని ప్రపంచం అంతా నమ్ముతారు. కాబట్టి అతను శాంతి కాముకుడిలాగా మనకి కనిపిస్తాడు. ఒకవేళ అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా అప్పటికే వచ్చి కూడా ఉండొచ్చు కదా. మరి ప్రపంచాన్ని అంతా ఒక్క తాటి మీద తీసుకొచ్చేవాడంటే అతను నోబెల్ పీస్ ప్రైజ్ కన్నా గొప్పవాడని చెప్పుకోవాలి. ప్రపంచానికి శాంతిని అందించేవాడుగా కనిపిస్తాడు. వారానికి ఏం చేశాడట, నిబంధన స్థిరపరిచాడు. ఇశ్రాయేలీయులంతా ఆయన నమ్మారు. అంటే ఇశ్రాయేలీయులు ఎంతో కాలంగా చేస్తున్న పోరాటానికి ముగింపు పలుకుతాడు. ఒక రీతిగా ఇశ్రాయేలులకి మిగిలిన వాళ్ళకి రాజు కుదురుస్తాడు. ఇశ్రాయేలీయులు కొంత భూభాగాన్ని వదులుకుంటే ఇదిగో దేవుని మందిరం కట్టనిస్తాం అని అన్యులంతా ఒప్పుకుంటారు. వారు దేవుని మందిరాన్ని కడతారు. కాబట్టి ఇది పర్లేదు, ఏదో ఒక రీతిగా ఒక మంచి సొల్యూషన్ అనుకుంటారు వాళ్ళు. అందుకని అతని యొక్క పరిపాలనని ఇశ్రాయేలీయులు అందరూ కూడా అంగీకరిస్తారు. ఎంతకాలం చేశాడు నిబంధన? వారానికి 7 సంవత్సరాలు. ఆ తర్వాత మాట చదువుదామా. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అర్ధవారానికి ఏమైందట? అర్ధవారం అంటే ఎంత? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల కల్లా ఇశ్రాయేలుల దేవాలయంలో ఏమి నిలిపేశాడు? బలి నైవేద్యం నిలిపేశాడు. అంటే ఇప్పుడు దాకా తన శాంతి ప్రతిపాదనలన్నీ కూడా ఇంకా ముగించబడ్డాయి అన్నమాట. అంటే చాలా వరాలు, మీకు సుభిక్షంగా క్షేమంగా మీరు ఉండటానికి చాలా వరాలు ఇచ్చుంటాడు. అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. అందుకని ఏం చేశాయంటే ఇదిగో మధ్యలో దేవాలయంలో బలులను నిలిపివేశాడు. నిలిపివేసి ఏం చేశాడట? హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. ఓ హేయమైన దాన్ని నిలువబెట్టాట దేవాలయంలో. ఆ హేయమైనది ఏంటి అంటే అతని యొక్క ప్రతిమే కదా. ఇదే మాట మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒలీవ ప్రసంగంలో చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో దానియేలు చెప్పినట్టుగా నాశనకరమైన హేయ వస్తువు దేవాలయంలో నిలుపబడుతుందని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే స్వయంగా చెప్పాడు, దానియేలు యొక్క మాటల్ని ఉదహరిస్తూ. అది మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించవచ్చు. మెట్టుకు ఇప్పుడు మధ్యలో 3.5 సంవత్సరాలకి అతడు తన నిబంధనని బ్రేక్ చేసిన వాడుగా మనకి కనిపిస్తాడు. ఇప్పుడు ఏం చేశాట? ప్రతిమ నిలువబెట్టాట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ
మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయవని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను. ఇక్కడ మరొకడున్నాడు, అబద్ధ ప్రవక్త. అతనికే అధికారం ఇవ్వబడిందట. ఆ ప్రతిమ మాట్లాడుద్దట. అంటే ప్రతిమకు మాట్లాడిందంటే మరి ప్రాణం ఇచ్చినట్టుకే కదా. కాబట్టి ఆ ప్రతిమ నిలువబెట్టబడుతుంది, ప్రతిమ మాట్లాడుతూ ఉంది. మనుషులందరూ కూడా మరి ఖచ్చితంగా ఇతనేదో సూపర్ న్యాచురల్ బీయింగ్ అని అందరూ కూడా గుర్తించే అవకాశం అక్కడుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధనని వారు అంగీకరించరు. ఎప్పుడైతే దేవాలయంలో ప్రతిమ విగ్రహం పెట్టారో వీరు అతనికి ఎదురు తిరుగుతారు. దానివల్ల తీవ్రమైన శ్రమలు వాళ్ళు పొందాల్సి వస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూద్దామా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ వచనం 15 నుండి చదువుదాం లేక. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయస్తు పరిశుద్ధ స్థలమందు నిల్చోట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటం దిక్కకూడదు, పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటం ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు నువ్వు పాలిచ్చు వారికి నీ శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవటం చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ప్రార్థించుడి. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి శ్రమల్లో గుండా వెళ్తారో ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ వ్యక్తి 3.5 సంవత్సరాల తర్వాత తన ప్రతిమను నిలవబెడతాడు. ఇంకా మిగిలిన 3.5 సంవత్సరాలు ఇతనికి ఇవ్వబడినాయి అన్నమాట. ఇతనికి ఇవ్వబడినటువంటి దినాలు ఒకసారి చూద్దాం. చూడండి, మళ్ళీ ఒకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయానికి వెళ్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం దాంట్లో 25వ వచనం చదువుదాం. ఆ చివరి మాట చదువుతాను చూడండి. ఆ వచనం అంత పెద్దగా ఉంది, చివరి వాక్యం చదువుతాను. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఎంతకాలం అట? ఒక కాలములు అర్ధకాలం. కాలము అంటే సంవత్సరం అనుకుందాం కదా. అంటే కాలము అంటే సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరాలు. మొత్తం ఎంత అయినాయి? 1 + 2 3 ప్లస్ హాఫ్, మొత్తం 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అతని వశమున ఉంటారట. తీవ్రమైన శ్రమలు అనుభవిస్తూ ఇశ్రాయేలీయులు అతని వశమున ఉంటారు. మంచిది. ఈ వ్యక్తి ఎలాంటి వాడు? ఆ సంగతిని మనం తెలుసుకుందాం. అతని పేర్ల గురించి తెలుసుకున్నాం, మనం అతని క్రియల గురించి తెలుసుకున్నాం. ఇతను ఎలాంటి వాడు కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించేది. ఇతడు నాశన పాత్రుడు లేక నాశన పుత్రుడు అని పిలువబడ్డాడు. ఈ పేరు ఇంతకుముందు మరొక ఆయనకు కూడా చెప్పబడింది కదా. ఎవరికైనా తెలుసా? ఇదే పేరు ఇంకొక ఆయనకి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. వచ్చిన వాళ్ళు చదవండి. కాపాడి తిని నేను వారిని భద్రపరిచేది కనుక నాశనపుత్రుడు తప్ప వారిలో ఉన్న ఎవడును నశింపలేదు. ఎవరైతే? ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా కూడా ఇదే పేరు చెప్పబడింది. కాబట్టి కొందరు అనుకున్నారు ఇస్కరియోతు యోధా మళ్ళీ పుట్టాడు అంటే ఇస్కరియోతు యోధా యొక్క మరొక అవతారం ఈ క్రీస్తు విరోధి అని కొందరు నమ్మటం ప్రారంభించారు. కానీ నిజానికి ఓ చనిపోయిన వ్యక్తి మరొక అవతారం
తీసుకునే అవకాశం బైబిల్ చరిత్రలో ఎక్కడ లేదు. ఒకవేళ ఏ దురాత్మ అయితే ఇదిగో యూదా ఇస్కరియోతును ప్రభావితం చేశాడో అదే దురాత్మ ఈ క్రీస్తు విరోధిలో కూడా ప్రవేశించవచ్చు. కానీ యూదా మళ్ళా తిరిగి వచ్చే అవకాశం లేదు. యూదా గురించి ఒక మాట రాయబడింది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనం చదువుదాం చూడండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి, ఎక్కడ పోట అంటకట, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి. యోధా ఎక్కడికి వెళ్ళాట? తన చోటుకి వెళ్ళాట. అంటే తను వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాడు. ఇంకా యోధా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశమే లేదు. యోధా దురాత్మ చేత ప్రభావితం పొందినవాడు కాబట్టి ఖచ్చితంగా ఆ స్థానానికి వెళ్ళాడు. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి నాశన పుత్రుడు అంటే యూదా ఇస్కరియోతు అని మనం అనుకోవటానికి ఎలాంటి ఆధారం మనకి లేదు. అలాగే ఈ వ్యక్తి ఎలా ఉంటాడు? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం చూడండి. 7వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా చదివితే ఈ వ్యక్తి యొక్క గుణలక్షణాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అవన్నీ మనం చదవం. కానీ 7వ అధ్యాయం 8వ వచనం చూద్దాం చూడండి. 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఎలా ఉన్నాయట? మానవుల కన్నుల వంటి కన్నులు ఉన్నాయి. ఇంకేముంది? గర్వంగా మాట్లాడే నోరుంది. అంటే ఇతను చాలా గర్వంగా మాట్లాడతాడు. అలాగే 23వ వచనంలో లోకమంతటిని భక్షించును అనుంది. 25వ వచనం చదువుదాం చూడండి. 25వ వచనం ఇతను ఏం చేస్తాడు? ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ పూనుకొను. ఇప్పుడు వరకు ప్రపంచంలో మనుషులు జరుపుకునే పండుగలన్నీ ఏం చేస్తాడట? రద్దు చేస్తాడు. ఇంకా మన క్రిస్మస్లో ఉండవు, ఇంకా మరో పండగ కూడా ఉండదు. ఇప్పుడు కొత్త పండుగలు పెడతాడనమాట. అంటే పాత పండగలని రద్దు, ఇక చేయబోయే న్యూ సెలబ్రేషన్స్. తర్వాత ఏం చేస్తాడు? మరొక మాట అన్నాడు కదా, న్యాయ పద్ధతులు. అంటే ఇప్పటి వరకు కొన్ని న్యాయ పద్ధతులు ఉన్నాయి. ఓ మోరల్ కోడ్ ఉంది కదా. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా దాదాపుగా సమానంగా ఒకే కోడ్ని అనుసరిస్తారు. ఏది మంచో ఏది చెడో ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే, పెద్ద తేడా ఏమీ ఉండదు. వేసే శిక్షలో తేడా ఉండొచ్చు, కానీ మనుషులకు ఉండేటువంటి ఎథికల్ కోడ్ ఒకే రీతిగా ఉంటుంది. ఏది మంచో మనుషులందరూ తెలుసు, ఏది చెడో అందరికీ తెలుసు. ఇతను ఏం చేస్తాడట? ఆ కోడ్ కూడా మార్చేస్తాడు. అంటే ఇప్పుడు దాకా మంచి అనిపించింది, అప్పటి నుంచి మంచి అనిపించకపోవచ్చు. ఇప్పుడు దాకా చెడు అనిపించింది, అప్పటి నుంచి చెడు అనిపించకపోవచ్చు. కాబట్టి అతను మోరల్ కోడ్ కూడా మార్చేస్తాడు. ఇంకా 36వ వచనంలో కూడా చూస్తే అతను క్షమించండి 11వ అధ్యాయం 36వ వచనం చూస్తే దానియేలు గ్రంథంలో అతను ఇష్టానుసారంగా అతను రాజ్యమేలుతూ ఉంటాడు. 11వ అధ్యాయం 37వ వచనం చూద్దాం చూడండి. 11వ అధ్యాయం 37వ వచనం. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. అంటే ఇప్పుడు దాకా మనుషులు పూజించే దేవతలు, దాంతోపాటు మరొకరెవరు? శ్రేలకాంక్షిత దేవత అంటే మెస్సియా కూడా. కాబట్టి ఇక మెస్సియా లేడు, ఇంకేం లేవు. ఇంకా లోకంలో మనుషులు పూజించే దేవుళ్ళు ఎవరు లేరు. అందరినీ తీసేస్తాడు. ఇంకా ఉండేది ఒకే ఒక్క దేవుడు. ఎవరు? అతనే దేవుడు కదా.
ఇక అందరు దేవుళ్ళు, దేవతలు, మనుషులు మొక్కే వాళ్ళందరినీ కూడా నిర్మూలించేస్తాడు. ఇక ఒకే నామం, అందరూ అతనికే నమస్కారం చేయాల్సిందే. అతను ఎలాగూ ఉంటాడో ఈ మాటలో మనకు అర్థమవుతుంది. అలాగే అతను సూచక్రియలు చేస్తాడు అని కూడా చెప్పుకున్నాం కదా. ఇందాక 2వ తెస్సలోని 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, 2వ తెస్సలోని 2వ అధ్యాయం 9వ వచనం. చివరి వాక్యం చదువుతున్నాను నేను. సమస్తమైన బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇతడు ఏం చేస్తాట? సూచక్రియలు చేస్తాట, మహత్కార్యాలు కూడా చేస్తాడు. ఆ సంగతి మన ప్రభు ఒలీవ ప్రసంగంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా చాలా వివరంగా రాయబడింది. అతడు ఎలాంటి వాడో కూడా మనం చూసాం కదా. ఇతను లాంటి వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అప్పుడున్న యూదులు క్రీస్తు పూర్వం 168వ సంవత్సరంలో అంతియోకస్ అనే సిరియా రాజు ఉండేవాడట. అతను కూడా ఇలాంటి లక్షణాలు ఉండేవాడ. అలాగే మొదటి శతాబ్దంలో రోమా చక్రవర్తి ఉండేవాడు. అతని పేరు నీరో. వాడికి కూడా దాదాపు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. అందుకే యోహాన్ రాస్తే ఏమన్నాడు తెలుసా? చదువుదాం చూడండి. ప్రకటన 17వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 17వ అధ్యాయం 11వ వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునయుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఉండినదియు ఇప్పుడు లేనిదియు, ఇక రాబోవునది. ఇంతకుముందు ఉండినది అంటే నీరో ఆయన ఉద్దేశంలో. ఇప్పుడు లేడు ఆయన, కానీ అలాంటి స్వభావం కలిగిన వాడు మరొకడు వస్తాడు. అంతకన్నా మించిన వాడు మరొకడు వస్తాడు అని ఈ మాటలో తెలియచేస్తా ఉన్నాడు. అలాగే ఇప్పటి కాలంలో ఈ నవీన యుగంలో, ఈ మోడర్న్ టైమ్స్లో ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మనస్తత్వం కలిగిన ఒక వ్యక్తి కూడా ప్రపంచ చరిత్రలో మనకు కనిపిస్తాడు. ఆయన పేరు అడాల్ఫ్ హిట్లర్ కదా. అతని కాంక్ష ఏంటి? ప్రపంచమంతా జయించాలి. ప్రపంచమంతా జయించాలనుకున్న వాడికి యూదులను అలా సంహరించాల్సిన అవసరం ఏముంది? అలాగూ వారిని బాధించాల్సిన అవసరం ఏముంది? అలెగ్జాండర్ కూడా ఏం చేశాడు? ఆయన ప్రపంచం అంతా జయించాడు. కానీ వీడి మనస్తత్వం చాలా పెక్యులర్ అన్నమాట. ప్రపంచాన్ని ఏలటం మాత్రమే కాదు, దేవుని ద్వేషించటం, అలాగే యూదులను ద్వేషించటం, ఇవన్నీ కూడా ఇతని మనస్తత్వంలో భాగం. అడాల్ఫ్ హిట్లర్ యొక్క మనస్తత్వాన్ని గురించి తను చాలామంది పరిశోధనలు రాసి చాలా పుస్తకాలు రాశారు. అంటే అతని మనస్తత్వం ఎంత విచిత్రమైనదో చాలా గ్రంథాలే రాయబడ్డాడు. ఒక రీతిగా దురాత్మల చేత ఎలాగూ అతను ప్రభావితమైన వాడో అతని జీవితం చూస్తే అర్థమవుతుంది. ప్రతిరోజు రాత్రి అకస్మాత్తుగా లేస్తాట, పెద్దగా కేకలు పెడతాట, మంచం అంతా వణికిపోయేదంతగా వైబ్రేషన్స్ తీసుకొస్తాడు. ఇలాంటి విచిత్రమైన ప్రవర్తన ఉన్న వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. కాబట్టి ఇలాంటి వారందరినీ చూసినప్పుడు ఇదిగో ఈ క్రీస్తు విరోధి ఎలా ఉంటాడు అని మనుషులు అర్థం చేసుకోగలరు. క్రీస్తు విరోధి యొక్క విధానం కూడా చాలా ప్రత్యేకంగా భిన్నంగా ఉంటుంది. ఇంతమంది చాలామంది పేర్లు ప్రస్తావించడానికి ప్రయత్నం చేశారు, కానీ పేర్లు ప్రస్తావించే పని మంది కాదు. అతడు బయలుపడేదాకా ఎవరు క్రీస్తు విరోధి అని చెప్పే పని దేవుడు మనకు అప్పగించలేదు. కాబట్టి ఎవరిని ప్రత్యేకంగా ఫలానవాడు యాంటీ క్రైస్ట్ అని చాలామంది గుర్తించి పేర్లు చెప్పడం అది దైవికమైన విధానం కాదు.
మంచిది. ఈ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు? ఇందాక మన దానియేలు గ్రంథంలో చాలా దర్శనాలు చూసాం కదా, దాన్ని బట్టి అవన్నీ మనం దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా చదవలేదు. ఆయన రోమా సామ్రాజ్యం నుంచి వస్తాడు అని మాత్రం తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఒక ఐరోపా సమాజం నుంచి వస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇక అంతకుమించి ఇంకా వేరే ప్రత్యేకమైన అతనికి ఉండాల్సిన ఇంకా మిగిలిన అర్హతలంటూ ఏమీ లేవు. అయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మరొక ఆయన చూసాం కదా, ఏమన్నాం ఆయన్ని? ఆయన మరొక క్రూర మృగం. ఈయనేమో సముద్రంలో నుంచి వచ్చాట, ఆయనేమో భూమిలో నుంచి వచ్చాడట. ఆయన అబద్ధ ప్రవక్త అని పిలువబడ్డాడు. అతను మాత్రం ఇశ్రాయేలీల నాయకుడు. ఇతనితో నిబంధన చేయటానికి చాలా ప్రాముఖ్యమైన పాత్ర అతనిదే. అతను అబద్ధ ప్రవక్త కాబట్టి అతను మాత్రం ఖచ్చితంగా యూదుల్లో నుండి వచ్చేవాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక రాబోయే దినాల్లో వచ్చే ఒక ఇశ్రాయేలు నాయకుడు అని చెప్పచ్చు. కొన్ని ఆధారాలను బట్టి అతను దాను గోత్రికుడు అవ్వచ్చు అని ఉన్న వచనాలను బట్టి మనం ఊహించవచ్చు. ఎందుకంటే దాను గోత్రం దీవించబడినప్పుడు ప్రత్యేకంగా కొన్ని మాటలు చెప్పబడ్డాయి ఆదికాండంలో. యాకోబు చెప్పినప్పుడు దాను గోత్రానికి ఇచ్చిన దీవెనలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అలాగే ప్రారంభ కాలంలో ఇశ్రాయేలులో విగ్రహారాధన విస్తరింపజేసింది దాను గోత్రమే. అలాగే ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది 12 గోత్రాల నుంచి వచ్చారు. ఆ 12 గోత్రాల్లో ఎవరు లేరు? దాను లేడు. మరి 12 ఎట్టయినాయి? 12 గోత్ర వెరీ గుడ్. మా యోసేపుకి 2 కుమారులు, వాళ్ళిద్దరిని 2 గోత్రకర్తలు చేశారు. కాబట్టి 12 నంబర్ సరిపోయింది. కానీ 12వ మాత్రం దాను మాత్రం కాదు. వీటిని బట్టి అబద్ధ ప్రవక్త దాను గోత్రికుడు అని మనం ఊహించవచ్చు. అయితే ఇప్పుడు మన సమయం, మన సందర్భం ఆయన గురించి చెప్పుకోవటం కాదు. మెట్టుకు పాప పురుషుడు ఎలా ఉంటాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అనే సంగతులు మనం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. మంచిది. ఈ పాప పురుషుడు ఇప్పటి వరకు రావటానికి తనకున్న అడ్డంకేంటో మనం చదువుకున్న వచనాల్లో మనకు కనిపిస్తుంది. చూడండి మరలా ఒకసారి 2వ తెస్సలోని 2వ అధ్యాయానికి వెళ్దాం. 2వ తెస్సలోని 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం, లేక 6 నుంచి చదువుదాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగరు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. పైనేమో అడ్డగించున్నది అన్నాడు కదా, కిందేమో అడ్డగించు వాడు అన్నాడు. పాప పురుషుడు రాకుండా ఎవరు అడ్డగిస్తున్నారు? ఎవరు అడ్డగిస్తారు? ఎప్పుడు పాప పురుషుడు ప్రత్యక్షమయ్యాడు? ఎవరు ఎత్తబడిన తర్వాత? సంఘం ఎత్తబడిన తర్వాత. కాబట్టి సంఘం ఉన్ననాళ్ళు రాలేడు. కాబట్టి అడ్డుకునేది సంఘం. అలాగే మరొక అడ్డగించువాడు అన్నాడు కదా. ఎవరు అడ్డగించేవాడు? పరిశుద్ధాత్ముడు కదా. సంఘం ప్రారంభం ఎవరి ద్వారా ప్రారంభం చేయబడింది? పరిశుద్ధాత్ముడి ద్వారా. పరిశుద్ధాత్ముడు తీసివేయబడేదాకా పాప పురుషుడు బయలుపరచబడ్డాట. మరి పరిశుద్ధాత్ముడిని తీసేయటం సాధ్యమా? పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన ఓమ్ని ప్రజెంట్ కదా. అంటే అర్థం ఏంటి? సర్వైవాల్, ఎక్కడైనా ఉంటాడు. మరి భూమి మీద నుండి పరిశుద్ధాత్మని ఎలా తీసేస్తాం? పాసిబుల్ అది. పరిశుద్ధాత్మని సన్నిధిని తీసేయం, పరిశుద్ధాత్మని నివాసాన్ని మాత్రం తీసేస్తాం. హిస్ ప్రెజెన్స్ కెనాట్ బి టేకెన్ అవే, బట్ హిస్ రెసిడెన్స్ కెన్ బి టేకెన్ అవే. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఆయన ప్రెజెన్స్ ఉంది భూమి మీద. కానీ క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ దినం నుంచి
పరిశుద్ధాత్ముడు ఆయన ప్రజెన్స్ మాత్రమే కాదు, పరిశుద్ధాత్మునికి ఒక రెసిడెన్స్ కూడా ఉంది. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? మన హృదయాల్లో ఉన్నాడు కదా. ఇండ్వెల్లింగ్ హోలీ స్పిరిట్ అంటారు. మన హృదయాల్లో నివాసం అన్నాడు ఆయన. కాబట్టి అంతకుముందేమో ఆయన ప్రజెన్స్ మాత్రమే ఉంది, సంఘం ఏర్పడిన తర్వాత ఆయన రెసిడెన్స్ ఉంది. ఇప్పుడు సంఘం ఎత్తబడింది కాబట్టి రెసిడెన్స్ తీసివేయబడింది, కానీ ఆయన ప్రజెన్స్ మాత్రం ఇంకా ఉంటుంది కదా. భూమి మీద నుండి పరిశుద్ధాత్మని ఎవరు తీసివేయలేరు. కాబట్టి ఈ ధర్మ విరోధి ప్రత్యక్షం కాకుండా ఉండటానికి అడ్డుకున్నవారు ఎవరంటే, ఒకటి సంఘం, రెండవది పరిశుద్ధాత్ముడు అని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇతన్ని సంహరించేవాడు ఎవరు సంహరించేవాడు? 8వ వచనం చూద్దాం. 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. ప్రభు అయిన యేసు ఆయన నోటి ఊపిరి చేత నాశనం చేస్తాడట. ఆయన ఆగమన ప్రకాశం, ఆయన ఆగమనం అంటే ఆయన వచ్చినప్పుడు ఏమొస్తే ప్రకాశం వస్తుంది. ఆ కాంతి, ఆ లైట్కే ఏమైపోతారు వీళ్ళంతా? నాశనం అయిపోతారన్నమాట. అలాంటి వచనాలు కూడా మనం ఇంకా చదవచ్చు, మనకి అంత సమయం మనకు లేదు. ఆయన నోటి ఊపిరి చేత, ఆయన ఖడ్గంతో, నోటి నుంచి వచ్చే ఖడ్గంతో వారి నిర్మూలన చేస్తాడు అంటున్నాడు. అలాగే ఈ 2 క్రూర మృగాలు అంటే క్రీస్తు విరోధిని, అలాగే అబద్ధ ప్రవక్త, ఇద్దరిని కూడా మొదటిగా అందరికన్నా ముందుగా ప్రాణంతోనే ఎక్కడ వేస్తాడు? పాతాళంలో వేస్తాడు. కాబట్టి వీళ్ళ నిర్మూల కార్యక్రమం ఎవరు జరిగిస్తారు? మన ప్రభైన యేసుక్రీస్తు జరిగిస్తాడు. మంచిది. పాపపురుషుడు గురించి మనం తెలుసుకున్నాం, అలాగే ఎవరు ఆపుతున్నారో తెలుసుకున్నాం, ఎవరు సంహరిస్తారో తెలుసుకున్నాం. మంచిది. ఇప్పుడు 9వ వచనం నుండి ప్రత్యేకంగా కొందరు గురించి మాట్లాడుతున్నాడు, మనం గమనించాలి. 9వ వచనం స్టార్టింగ్ నేను చదువుతున్నాను చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. ఎవరటి వీళ్ళు? నశించుచున్నవారు. ఏం చేయలేదు వాళ్ళు? సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు. 11వ వచనం చూడండి. 11వ వచనం, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, వీళ్ళని మరో రీతిగా చెప్పాడు కదా. ఏమన్నాడు? సత్యాన్ని వాళ్ళు నమ్మలేదట, దుర్నీతి యందు ఏముందంట? వాళ్ళకి అభిలాష ఉందట. మొదటి అధ్యాయంలో కూడా చూసాం కదా. మొదటి అధ్యాయంలో కూడా వీళ్ళకి 2 మాటలు చెప్పాడు. గుర్తుంది ఎవరికన్నా? ఏం చెప్పండి? మొదటి అధ్యాయంలో ఎవరికి ప్రతిదండన అన్నాడు? దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి అన్నాడు కదా మొదటి అధ్యాయంలో. ఇక్కడ మరికొన్ని క్వాలిటీస్ చెప్తున్నాడు వీళ్ళకి. వీరి గురించి మాట్లాడుతున్నాడు. ఈ పాప పురుషుని యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది? వీరి మీద ఉంటుంది. వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు పాప పురుషుడు. అతడు సాతాను కనుపరుచు బలము అనుసరించి ఉండును అంటున్నాడు. ఏం చేస్తాడట పాప పురుషుడు? 10వ వచనం చదువుదాం చూడండి, లేక 9 నుంచి నేను చదువుతాను, గమనించండి. నశించున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరు గనుక వాని రాక. ఎవరు రాక? ఎవరు రాక? ప్రభు రాక, క్రీస్తు విరోధి రాక? క్రీస్తు విరోధి రాక. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి
పంపుచున్నాడు. వారు ఎలాంటి వారో చెప్పాడు. వారిని ఈ క్రీస్తు విరోధి ఎలాగో మోసం చేస్తాడో చెప్పాడు. ఇప్పుడు వారికేం పంపించాడు చెప్తున్నాడు. వారికి పంపించినవి చాలా విచిత్రంగా ఉన్నాయి. చదువుదామా చివరి మాటలు. అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తి. ఎవరు పంపించారు? ఇది దేవుడు పంపిస్తాట. దేవుడు ఎప్పుడు పంపిస్తాడట్లా అబద్ధాన్ని నమ్మని? మోసం చేసే శక్తి దేవుడు ఇస్తాడా? ఇచ్చాడు. అక్కడ అబద్ధాన్ని నమ్మేట్టు చేశాట దేవుడు. మోసం చేసే శక్తి ఇచ్చాడు. ఎందుకలా చేశాడు? వాళ్ళు ఇప్పుడు దాకా అదే పని చేశారు. వాళ్ళు ఇప్పుడు దాకా అబద్ధాన్నే నమ్మారు, వాళ్ళు మోసాన్నే నమ్మారు. ఇప్పుడు దేవుడు వారు విత్తిన దాన్నే వారు కోసేటట్లుగా చేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఏ పని చేశారో అదే పని దేవుడు వారి చేత జరిగిస్తున్నాడు. ఇది చరిత్రలో చాలా చోట్ల ఇలాంటి సందర్భాలు మనం చూడవచ్చు. నిర్గమకాండం మనం వెళ్తే వచనాలు చదివే సమయం మనకు లేదు, కానీ 7వ అధ్యాయం నుంచి మీరు 11వ అధ్యాయం వరకు చూస్తే మొదట 7 సార్లు ఫరో హృదయము కఠినపరుచుకొనెను అని ఉంటారు. మీరు చదవండి, నేను వచనాలు చెప్తాను. 7వ అధ్యాయం 13వ వచనం, 22వ వచనం, 8వ అధ్యాయం 15, 19, 32, 9వ అధ్యాయం 7వ వచనం. మీరు ఈ వచనాలు లేకపోయినా పర్లేదు, మీరు బైబిల్ చదివితే అర్థమైపోతుంది. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఫస్ట్ 7 times. ఇప్పుడు సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి 9వ అధ్యాయం 12వ వచనం, 10వ అధ్యాయం 20వ వచనం, 27వ వచనం, అలాగే 11, 10, 14, 4, 8, 17 ఈ వచనాల్లో యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. అంటే ఫస్ట్ హాఫ్లోనేమో ఫరో కఠినపరుచుకున్నాడు, ఇప్పుడు ఎవరు కఠినపరిచారు? దేవుడు కఠినపరిచాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు దాకా అదే పని ఎవరు చేయిస్తారు? ఇప్పుడు దేవుడే చేయిస్తాడు. అంటే వారు ఇప్పటిదాకా వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు, ఇప్పుడు దేవుడే వారిని ఏం చేస్తున్నాడు? వారి హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు కఠినపరుస్తాడు అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మొదట వారు కఠినపరుచుకున్నారు కాబట్టి ఆయన కఠినపరిచాడు. ఇలాంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి చాలా. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చూద్దాం, చూడండి. 2వ ఉదాహరణ యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. వచ్చింది ఎవరికన్నా? యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. వారిని నిర్మూలము చేయడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారి ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. కనాన్లో ఉన్న ప్రజలంతా వారు కఠినపరుచుకోలేదనుకోండి, వారి మీద ఇశ్రాయేలు యుద్ధం చేయలేరు కదా, వారిని అక్కడి నుంచి తరిమేయలేరు. అందుకని ఏం చేశాట దేవుడు? వారి హృదయాల్ని కఠినపరిచాట, వారు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసేటట్లుగా చేశారు. మరి న్యాయమేనా అలా చేయటం? దేవుడే వారిని కఠినపరచడం న్యాయమేనా? ఎందుకు ఆయన కఠినపరిచాడు? ఆయన ఏదో అన్యాయంగా వారిని కఠినపరిచిన వాడు కాదు. కేవలం ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశం ఇవ్వటం కొరకు, వారిని నిర్మూలించడం కొరకు వారి మనసులో ఆయన కఠినం చేయలేరు. వాళ్ళు అంతకుముందే కఠినపరుచుకున్నారు. వాళ్ళ ప్రవర్తన అత్యంత హేయమైన ప్రవర్తన. అందుకే ఆదికాండంలో అబ్రహాంతో అన్నాడు, అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు అన్నాడు. వాళ్ళ అక్రమం ఎలాంటిదో చాలా వచనాల్లో మనం చూడవచ్చు. ఒకసారి లేవీకాండం 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం, చూడండి. లేవీకాండం 18వ అధ్యాయం 3వ వచనం.
ఒక్క నిమిషం. లేవీకాండం 18వ అధ్యాయం 3వ వచనం. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుతున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడను బట్టి నడవకూడదు. ఐగుప్తు దేశానికి కొన్ని ఆచారాలు ఉన్నాయట, కనాను దేశానికి ఆచారాలు ఉన్నాయట. మీరు వాటి పనులు మాత్రం చేయొద్దు అంటున్నాడు. వారిని దేవుడు ఎందుకు అక్కడి నుంచి నిర్మూలించాయంటే వారి ఆచారాలను బట్టే. వారి ఆచారాలు ఎలా ఉంటాయో 6వ వచనం నుండి మీరు 23వ వచనం వరకు చదివితే మీకు అర్థమవుతుంది వారి ప్రవర్తన ఎలాంటిదో, వారి ప్రవర్తన ఎంత హేయమైందో. అదంతా చదవటానికి, పబ్లిక్గా చదవటానికి అంత అనుకూలమైనటువంటి భాగం కాదు. కానీ వాళ్ళలో ఎలాంటి క్రియలు ఉండేవో మీరు 6వ వచనం నుండి 23వ వచనం వరకు చదివితే అర్థమవుతారు. అత్యంత హేయమైన ప్రవర్తన కలిగిన వారు అక్కడున్నవారు. కాబట్టి దేవుడు వారిని కఠినపరిచాడు, ఇశ్రాయేలుతో యుద్ధం చేశాడు. అలాగూ ఇశ్రాయేల్ ద్వారా వారు తరుముబడినట్లుగా చేశాడు. అలాగే ఇశ్రాయేలీలు కూడా కఠినపరచబడ్డారు. 81వ కీర్తన 11-12 చూద్దాం. చూడండి, 81వ కీర్తన 11-12. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయాలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించి తిని అంటున్నాడు. ఇశ్రాయేలుకు కూడా చేశాడు ఒకసారి ఆ పని. వారిని దేనికి అప్పగించాట? హృదయ కాఠిన్యానికి అప్పగించాడు. సరే, మనకు అన్నీ చదివే సమయం లేదు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ ప్రవక్తలు మోసపు మాటలు చేస్తూ ఉన్నారు. వారికి మోసపరిచే హృదయం దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్న మోసమే. ఇప్పుడు వారు మోసపరిచేవాళ్ళు అయ్యారు. ఇలాంటి ఉదాహరణలు మనకు పాత నిబంధనలో చాలా కనిపిస్తాయి. అయితే ఒక్క మాట కొత్త నిబంధనలో చూసి మనం ముగిద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పైన 1వ అధ్యాయంలో దుర్నీతి, భక్తిహీనత, సత్యాన్ని అడ్డగించే మనుషుల గురించి రాయబడింది. వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఎలాగూ అక్షయుడు దేవుని మహిమను ప్రతిమా స్వరూపంగా మార్చారు, అవన్నీ చెప్పాడు. అవన్నీ చెప్పి ఇప్పుడు 26వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. వాళ్ళని దేనికి అప్పగించాట? తుచ్చమైన అభిలాషలకి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? దేవుడే అలా ఎందుకు అప్పగించాడు? వాళ్ళు అంతకుముందు అలా ఉన్నారు. వాళ్ళకున్నాయి తుచ్చమైన అభిలాషలే. ఎంతకాలం ఉన్నా వారు వారి మార్గాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు, వాళ్ళు పందా మార్చుకోలేదు. ఇప్పుడు దేవుడే వారిని ఏం చేస్తున్నాడంటే తుచ్చమైన అభిలాషలకు అప్పగించాట. ఆ తుచ్చమైన అభిలాషలు ఎలా ఉంటాయో మీకు తర్వాత ఆ 2 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది కదా. అలాగే అదే మాట మళ్ళీ మనకి మరొకసారి కూడా కనిపిస్తుంది. 28వ వచనం చూద్దాం. 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు అనలేకపోయారు గనక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. వాళ్ళు చేయరాని కార్యాలు ఏంటో క్రింద ఉన్న మాటలు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మనుషులు అక్రమం చేస్తూ ఉంటే ఒకరోజు దేవుడు మనుషులను ఏం చేస్తాడనమాట? అదే అక్రమానికి అప్పగిస్తాడు. అదే అక్రమానికి వాళ్ళని బానిసలుగా చేస్తాడు. ప్రభుదినం ఇప్పటికే వచ్చింది అని వాళ్ళ ఆలోచనలో వారి హృదయంలో ఉన్న ఆలోచనలు, ఆందోళన పోగొట్టడానికి మన ప్రభు సవివరంగా ఆయన ప్రవచన కార్యక్రమాన్ని ఈ అధ్యాయంలో తెలియచేశాడు. ప్రాముఖ్యంగా
పాప పురుషుడు నాశన పుత్రుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు అని చెప్పాడు. పాప పురుషుడు ఎలా ఉంటాడు, అతని లక్షణాలు ఏంటి, అతని పేర్లు ఏంటి, అవి మనం కొన్ని చూసాం కదా. ధర్మ విరోధి ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడంటే సంఘము ఎత్తబడిన తర్వాత ప్రత్యక్షమవుతాడు. అయితే ముందుగానే అతని సూచనలు ఒకవేళ మనకు కనపడవచ్చు. వీడు ఫ్యూచర్లో ధర్మ విరోధి అవుతాడు అన్నట్లుగా వాడు మనకి కనిపించవచ్చు. కానీ ఏ వ్యక్తిని కూడా మనం పలాని వాడు క్రీస్తు విరోధి అని పేరు పెట్టే పని మంది కాదు. ఇదిగో పాప పురుషుడు ప్రత్యక్షమవట గురించి మనం చూసాం. అతడు ప్రత్యక్షం కాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో కూడా చూసాం. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎలాగూ అతన్ని సంహరిస్తాడో కూడా చూసాం. అదే సమయంలో నశించే వారి విషయాన్ని గురించి కూడా మనం చూసాం. అతని యొక్క ప్రభావానికి లోనయ్యే వారెవరు? నశించే వారే. వారిని మోసం చేస్తాడు, సాతాను యొక్క బలంతో మోసం చేస్తాడు. ఆ తర్వాత దేవుడే వారిని మోసానికి అప్పగిస్తాడు అని కూడా చూసాం. నశించుచున్న వారి యొక్క అంతం ఎంత భయంకరంగా ఉందో దీంట్లో మనకు అర్థమవుతుంది. ప్రభు నమ్మని వారికి ఎలాంటి అంతముందో దీంట్లో మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలో చూసాం వారికి దేవుడిచ్చే ప్రతిదండన ఎలా ఉంటుందో. ఈ రెండవ అధ్యాయంలో కూడా దేవుడు వారి వల్ల జరిగించే కార్యాలు ఎలా ఉంటాయో మనం చూసాం. ప్రభువుని ఎరుగని వారంగా ఉంటే, ప్రభువుకు వ్యతిరేకులుగా, ఆయన్ని ప్రేమించే వారంగా మనం లేకపోతే మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటాం అని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. అనుకూల సమయం ఉండగానే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం ఎంతైనా మంచిది. యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా మీ హృదయంలోనికి ఆహ్వానించి దేవుని బిడ్డలుగా మార్చబడాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.